అక్కడనే పెట్టు, కొంచెం పైకి పెట్టు. అదే రాయ్ ఎప్పరా మీకు ఏం కొలుసురాడా అన్న మనోళ్ళే అన్న మనోళ్ళే. మనోళ్ళ ముఖం మొత్తం దొంగలకు కూడా. దొంగలు కాదన్న, బిల్డింగ్ కడుతున్నాగా మెజర్మెంట్ తీసుకుంటారు. బిల్డింగ్ కడుతున్నాగా మెజర్మెంట్ తీసుకుంటారు. మరి నాకు చెప్పలేదు. అదే ఈరోజు చెప్దాం అనుకున్నా. అవసరం లేదు. అన్న లారీ వచ్చించరా, బండి తీయవా? నేనేం చేయాలి? నా ఇంటికాడ నేను పెట్టుకున్నా. ఒక గల్లే ఉందా, పక్క గల్లి నుంచి ఓరి పెద్ద పెద్ద లారీలు తెచ్చి పైప్ లైన్ వాళ్ళు తెంగేస్తారు. పర్మిషన్ ఓడించింది, మట్టి లారీ మధ్యాహ్నం తిప్పనికి పర్మిషన్ ఓడించింది. నుంచో ఫోటో లాడ్గా నుంచో బండిది ఏం నడరు. పోలీస్ కంప్లైంట్ ఇస్తారు, నడరు. నా ఇల్లు మొత్తం ఇటుకలే ఉన్నాయి. ఇటుకలో వాళ్ళు పెట్టారు, ఎవరు పెట్టి ఇటుకలు. నేనే పెట్టించిన అన్న, ఇక్కడ బయట వాన పడుతుంది కదా, తడవద్దని మన ఇంటికాడ పెట్టి. అవునా, మరి ఈడనికి పెట్టారు, లోపల పెట్టేది ఉండే. మేము పెట్టాం అనుకుంటాం. మీ ఇటుకలు మంచిగా ఉండాలి, మా ఇల్లు కూడా వాళ్ళు. ఆహా అట్లా ఇవన్నీ చెప్పకూరా, తీసేసారు. ముఖం చూసాను చిరాకు వస్తుందా. అమ్మ ఇంకో ఫ్లోర్ వేసిండు. ఇంటికి వచ్చి ఉప్పు కారం అడిగేటోడు సడన్ గా బిల్డింగ్ లేపు దొరికిన ఇల్లు కడుతున్నా. ఏం కడుతున్నా? బిల్డింగ్ అన్న చూసుకోలే అన్న. సారీ, ఏం చూసుకోలేవరా? రాయి ఇంటి పైన మొత్తం రాయలేసు గనెట్లేదు. సారీ అన్న, సారీ చూసుకోలేదు. సారీ పక్కన ప్రాణాలు పోతే చూసుకొని కట్టాలి. కవర్లు వేసుకోవాలి. బిల్డింగ్ ఏమంటావు? సరే అన్న వేపిస్తా. అరే కవర్లు వేపండి. ఒక ముంచి కట్టడం కాదు, బిల్డింగ్ నిజాయితీ కట్టుకోవాలి. ఎవడు కట్టిండు ముంచి? నేను నిజాయితీ కట్టుకుంటున్నా. నిజాయితీ కట్టినావా? ఎట్లా కట్టినా? జొన్నగా కూరలు పప్పులు ఆడేయడం